ఇంటర్న్‌షిప్ మరియు బీఎస్సీ, బీకామ్, బీటెక్ స్టూడెంట్స్‌కి డీబీఎంఎస్ విత్ మైసీక్వెల్ ఈ కోర్సు నుండి ఫస్ట్ సెషన్‌ను స్టార్ట్ చేస్తున్నాను. ఈ సెషన్‌లో ముందుగా డేటా ఆర్గనైజేషన్ అండ్ డీబీఎంఎస్, పాపులర్ డీబీఎంఎస్ సాఫ్ట్‌వేర్స్, రిలేషనల్ డీబీఎంఎస్ వర్సెస్ డాక్యుమెంట్ బేస్డ్ డీబీఎంఎస్, లాంగ్వేజెస్ వర్సెస్ డీబీఎంఎస్, ఇంట్రొడక్షన్ టు ఎస్క్యూఎల్, advantages of SQL, who uses SQL, how SQL works, SQL commands, and table creation in Oracle and MySQL. ఎవరైతే డేటా అనాలిటిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి ఎక్సెల్, మైసీక్వెల్, పైథాన్, పవర్ బిఐ ఇవి ముఖ్యమైన కోర్సులు. ఇందులో భాగంగా మీరు మైసీక్వెల్లో ఏమేమి నేర్చుకోవాలనేది ఈ సెషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ సెకండ్ ఇయర్లో డిబిఎంఎస్ అనే పేపర్ ఉంది. దానికి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ సెషన్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ బీటెక్ స్టూడెంట్స్కి కూడా డిబిఎంఎస్ అనే పేపర్ నుండి ఈ మై సీక్వెల్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ముందుగా డేటా అండ్ మెమరీ యూనిట్స్ గురించి చూద్దాం. మనం కంప్యూటర్లోకి ఏదైనా ఒక క్యారెక్టర్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అది మెషిన్ లాంగ్వేజ్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ అనే ఒక క్యారెక్టర్ని ఇన్పుట్గా ఇస్తే అది మెమరీలో 0100000001 అనే 8 బిట్స్ యొక్క సమూహంగా అది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్యాపిటల్ ఏ అనేది ఎందుకు ఈ బిట్స్గా మారుతుంది అంటే అక్కడ ASCII గురించి మీరు తెలుసుకోవాలి. ASCII మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. కీబోర్డ్లో ఉన్న ప్రతి కీకి ఒక ASCII వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏకి ASCII వాల్యూ 65, క్యాపిటల్ బి 66, స్మాల్ ఏకి 97, స్మాల్ బికి 98. ఇలా ప్రతి కీకి, డాట్కి, కామాకి, ఈక్వల్, ప్లస్ ప్రతి సింబల్కి కూడా ASCII వాల్యూస్ ఉంటాయి. సో ఈ ASCII వాల్యూస్ ఆధారంగా మనకి ఇక్కడ ఈ బైనరీ ఫార్మాట్లో డేటా అనేది ఏర్పడుతుంది. ఈ జీరోస్ అండ్ వన్స్ని బిట్స్ అంటారు. సో 8 బిట్స్ కలిస్తే ఇక్కడ 1 బైట్ అవుతుంది. అంటే మెమరీలో ఒక క్యారెక్టర్ స్టోర్ అవడానికి 1 బైట్ మెమరీ కావాలి. సో ఇలా ఇప్పుడు ఈ మెమరీ యూనిట్స్ చూడండి మీరు. 8 బిట్స్ అంటే 1 బైట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 క్యారెక్టర్. 1024 bytes 1 kilobyte, 1024 kilobytes 1 megabyte, 1024 megabytes 1 gigabyte, 1024 gigabytes 1 terabyte, 1024 terabytes 1 petabyte, 1024 petabytes 1 exabytes. ఆ తర్వాత జెటాబైట్, యోటాబైట్, బ్రాంటోబైట్, జియోబైట్. సో ఈ రూపంలో మెమరీ యూనిట్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ అతి చిన్న యూనిట్ బిట్, అంటే 0 కానీ 1 కానీ. సో ఇలాంటివి 8 బిట్స్ కలిస్తే అది ఒక క్యారెక్టర్ లేదా 1 బైట్ మెమరీ. ఈ 8 బిట్స్కి 1 బైట్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు డేటా ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా అండ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1001 ముంబై ఐటీ సర్వీసెస్ మేనేజర్ శ్రావణి. ఇక్కడ డేటా యొక్క అన్ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఉంది. దీన్ని డేటా అంటారు. ఇక్కడ ఎటువంటి ప్రాసెసింగ్ కానీ ఎటువంటి ఆర్గనైజేషన్ కానీ ఇక్కడ లేదు. సో డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, రా అండ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్. సో ఇది డేటా. ద ప్రాసెస్డ్ అండ్ ఆర్గనైజ్డ్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏదైతే ఈ డేటా ఉందో రా అండ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని ప్రాసెస్ చేసి ఒక పర్టికులర్ ఫార్మేట్లోకి ఆర్గనైజ్ చేస్తే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1001, నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రావణి, డెసిగ్నేషన్ మేనేజర్, డిపార్ట్మెంట్ ఐటీ సర్వీసెస్, అండ్ లొకేషన్ ఈజ్ ముంబై. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్. డేటా అనేది రా అండ్ అన్ఆర్గనైజ్డ్ facts, collection of raw and unorganized facts. So the processed and organized data is called
information. The organized collection of related information is called a record. The organized collection of related information. For example, ఇక్కడ చూడండి అదే ఇన్ఫర్మేషన్ ఏ రూపంలో ఉంది. ఎంప్లాయీ నెంబర్, నేమ్, డిజిగ్నేషన్, డిపార్ట్మెంట్, లొకేషన్ అనేవి కాలం హెడ్డింగ్స్ గా దాని యొక్క వాల్యూస్ గా ఇక్కడ డేటా ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఏ రికార్డ్. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ఇస్ కాల్డ్ ఏ టేబుల్. ది కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, ఇలాంటి రికార్డ్స్ యొక్క కలెక్షన్ ని టేబుల్ అంటారు. దిస్ ఇస్ ఏ టేబుల్. సో ఇక్కడ చూడండి, డేటా అంటే కలెక్షన్ ఆఫ్ రా అండ్ అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్. The processed and organized data is called information. The organized collection of related information is called record. The collection of records is called a table. Next, the collection of tables and other objects belongs to a particular organization is called a database. The collection of tables and other objects belongs to a particular organization is called a database. A database management system అంటే DBMS. A database management system is a software for creating and managing databases. A DBMS makes it possible for end users to create, protect, read, update and delete data in a database. So ఇక్కడ చూడండి, collection of raw and unorganized facts అని data అంటారు. When the data is meaningful, it is called information. ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యొక్క ఆర్గనైజర్ కలెక్షన్ ని రికార్డ్ అంటారు. కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ ని టేబుల్ అంటారు. కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ని డేటాబేస్ అంటారు. ఈ డేటాబేసెస్ ని క్రియేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ని డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటారు. డిబిఎంఎస్ యొక్క ఫుల్ ఫామ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది డేటాబేసెస్ ని క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ డిబిఎంఎస్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎండ్ యూజర్స్ to create, protect, read, update and delete data in your database. సో ఇక్కడ DBMS అనేది ఎండ్ యూజర్స్ కి ఈ డేటాను క్రియేట్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, ఆ డేటాను రీడ్ చేయడానికి, అప్డేట్ ఆర్ మోడిఫికేషన్స్ చేయడానికి, అన్నెసెసరీ డేటాను డిలీట్ చేయడానికి ఇక్కడ పాసిబిలిటీ ఇస్తుంది. నెక్స్ట్, ఇక్కడ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ లిస్ట్ చూద్దాం. అరాకిల్, MySQL, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, PostgreSQL, MongoDB, Redis, IBM DB2, SQLite అండ్ MS Access. ఇవన్నీ కూడా పాపులర్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. అరాకిల్, MySQL, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, PostgreSQL, MongoDB, Redis, IBM DB2, SQLite అండ్ MS Access. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. ఇందులో మీకు అరాకిల్, MySQL, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, PostgreSQL, SQLite ఇవన్నీ RDBMS సాఫ్ట్వేర్స్. మీకు వీటన్నిటిలోనూ ప్రాసెస్ ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఒరాకిల్ నేర్చుకుంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్తో మీరు MySQL, SQL సర్వర్, PostgreSQL, SQLite వీటిలో కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది దానికి సంబంధించిన క్వెరీస్ ని ఈజీగా రాయొచ్చు. అంటే ఇందులో ఏ ఒక్కటి నేర్చుకున్నా మిగిలినవన్నీ ఈజీ అవుతుంది. నెక్స్ట్, ఇక రిలేషనల్ డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయి, రిలేషనల్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి, నెక్స్ట్ డాక్యుమెంట్ బేస్డ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ చూద్దాం. రిలేషనల్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ లో అరాకిల్, MySQL, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, PostgreSQL, SQLite ఇవన్నీ RDBMS సాఫ్ట్వేర్స్. RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. RDBMS మీన్స్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో ఇందులో డేటా అంతా టేబుల్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. అందుకే వీటిని RDBMS సాఫ్ట్వేర్స్ అంటారు. నెక్స్ట్, డాక్యుమెంట్ బేస్డ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే MongoDB, ఎలాస్టిక్ సెర్చ్, Redis, CouchDB, ArangoDB ఇవన్నీ కూడా డాక్యుమెంట్ బేస్డ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. సో ఇందులో డేటా టేబుల్స్ రూపంలో కాకుండా
ఒక డిక్షనరీ ఫార్మేట్ లో ఉంటాయి. అంటే పైథాన్ లో డిక్షనరీలు చూసారు కదా మీరు, కీ వాల్యూ పేర్స్ రూపంలో ఇక్కడ డేటా అనేది స్టోర్ అవుతుంది, కాబట్టి వీటిని డాక్యుమెంట్ బేస్డ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అంటారు. నెక్స్ట్, ఇక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో డేటా అనేది ఇక్కడ చూడండి మీకు ఇలా టేబుల్ రూపంలో స్టోర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, డాక్యుమెంట్ బేస్డ్ డిబిఎంఎస్ లో ఇలా డిక్షనరీ ఫార్మేట్ లో డేటా స్టోర్ అవుతుంది. అంటే కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ, కీ అండ్ వాల్యూ పేర్స్ రూపంలో ఇక్కడ డేటా స్టోర్ అవుతుంది. ఇవి డాక్యుమెంట్ బేస్డ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ లో డేటా ఇలా ఉంటుంది. అండ్ రిలేషనల్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ లో డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ అయ్యి ఉంటుంది. మీకు చివరిలో నేను ఆ డిఫరెన్స్ చెప్తాను. మీకు ఆర్టీబీఎంఎస్ లో టేబుల్స్ ఎలా ఉంటాయి అండ్ డాక్యుమెంట్ బేస్డ్ డిబిఎంఎస్ లో కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ చివరిలో ఇస్తాం మీకు. నెక్స్ట్, ఇక్కడ లాంగ్వేజెస్ అండ్ డిబిఎంఎస్. సాధారణంగా మన లాంగ్వేజెస్ అన్న మాట వింటూ ఉంటాం అండ్ డిబిఎంఎస్ కూడా వింటాం. అసలు ఇక్కడ లాంగ్వేజెస్ ఏమున్నాయి, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి, వీటి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ కానీ లేదా సిమిలారిటీస్ కానీ ఏమైతే ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, జావా, జావా స్క్రిప్ట్, పైథాన్, పిహెచ్పి, ఆర్ లాంగ్వేజ్, స్విఫ్ట్, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వీటిని ఉపయోగించి మనం కోడింగ్ రాస్తాం. ఏదైనా ఒక టాస్క్ ని పెర్ఫామ్ చేయడానికి అండ్ ఆటోమేషన్ కోసం మనం ఇక్కడ కోడింగ్ అనేది రాస్తాం. అందుకే వీటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. అండ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? అరాకిల్, మైసీక్వెల్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, పోస్ట్ గ్రెస్క్యూఎల్, మాంగోడిబి, రెడిస్, ఐబిఎం డిబి2, ఎస్క్యూలైట్, ఇవన్నీ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. సో మనకి ఇక్కడ లెఫ్ట్ స్క్రీన్ లో లాంగ్వేజెస్ ఉన్నాయి, రైట్ స్క్రీన్ లో డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఈ లాంగ్వేజెస్ కి డిబిఎంఎస్ కి యూసేజ్ లో ఏ విధంగా చేయొచ్చు అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒరాకిల్ లో డేటా అనేది స్టోర్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి 2 కాలమ్స్ యొక్క డేటా ఉంది. 2024 లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ కి సంబంధించిన డేటా మనకి డిబిఎంఎస్ లో స్టోర్ అయ్యింది అనుకుందాం. ఇప్పుడు దీనికి సంబంధించి నేను పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ కోడ్ రాస్తున్నాను. సో ఇలా పైథాన్ లో కోడ్ రాస్తాను. సో కోడ్ రాసినప్పుడు ఈ కోడ్ ఒరాకిల్ లో ఉన్న డేటాని యూజ్ చేసుకుని మనకి ఈ విధమైన అవుట్పుట్ ఇచ్చింది. సో ఇప్పుడు చూడండి, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ లో డేటా స్టోర్ అయి ఉంటుంది. లాంగ్వేజెస్ ని ఉపయోగించి మనం కోడింగ్ రాస్తాం. సో దాని యొక్క రిజల్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ నేను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఒరాకిల్లో మనకి ఇక్కడ డేటా స్టోర్ అయ్యింది. నేను పైథాన్ లో కోడ్ రాస్తాను, ప్రోగ్రామ్ రాస్తాను. సో పైథాన్ అక్కడ ఉన్న డేటాని యూజ్ చేసుకుని ఇక్కడ మనకి ఈ విధంగా ఒక పై చార్ట్ ని క్రియేట్ చేసింది. సో ఇది లాంగ్వేజెస్ కిను డిబిఎంఎస్ కి ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ గా చెప్పొచ్చు. నెక్స్ట్, సో ఇంతవరకు మనం డేటా ఆర్గనైజేషన్, పాపులర్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్, రిలేషనల్ డిబిఎంఎస్ వర్సెస్ డాక్యుమెంట్ బేస్డ్ డిబిఎంఎస్, లాంగ్వేజెస్ వర్సెస్ డిబిఎంఎస్, వీటి గురించి చూసాం. నెక్స్ట్, ఇప్పుడు ఇంట్రొడక్షన్ టు ఎస్క్యూఎల్, అడ్వాంటేజెస్, who uses SQL, how SQL works, SQL commands, and a table creation in Oracle and MySQL. ఈ టాపిక్స్ ఇప్పుడు చూద్దాం. మొదటిగా SQL అంటే ఏమిటి? SQL stands for Structured Query Language. Structured Query Language. It is used for storing and managing data in relational database management systems. ఇక్కడ మీరు SQL అని పలకొచ్చు లేదా SQL అని కూడా అనొచ్చు. SQL stands for Structured Query Language. It is used for storing and managing data in relational database management systems. It is a standard language for relational database systems. It is a standard language. SQL అనేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లో డేటాను హ్యాండిల్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ఇది. ఇట్ ఎనేబుల్స్ ఏ యూజర్ టు క్రియేట్, రీడ్, అప్డేట్,
అండ్ డిలీట్ రిలేషనల్ డేటాబేసెస్ అండ్ టేబుల్స్. సో ఈ ఎస్క్యూఎల్ని ఉపయోగించి మనం టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, టేబుల్లో ఉన్న రికార్డ్స్ని రీడ్ చేయొచ్చు, రికార్డ్స్ని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో టేబుల్స్ని డిలీట్ చేయొచ్చు అండ్ డేటాబేసెస్ని కూడా డిలీట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఎస్క్యూఎల్ అనేది యూజర్కి హెల్ప్ అవుతుంది. All the RDBMS like MySQL, Oracle, and Microsoft SQL Server use SQL as their standard database language. సో ఇక్కడ RDBMS సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి? MySQL కానీ, Oracle కానీ, SQL Server కానీ, SQLite, PostgreSQL ఇలాంటి RDBMS సాఫ్ట్వేర్స్లో SQLని ఒక స్టాండర్డ్ డేటాబేస్ లాంగ్వేజ్గా ఇవి యూజ్ చేసుకుంటున్నాయి. SQL stands for Structured Query Language. It is used for storing and managing data in relational database management systems. It is a standard language for relational database system. It enables a user to create, read, update, and delete relational databases and tables. All the RDBMS like MySQL, Oracle, and Microsoft SQL Server use SQL as their standard database language. సో ఇక్కడ వీటి ఎగ్జాంపుల్స్ చూసాం కదా మనం. అరాకిల్, MySQL, SQL సర్వర్, PostgreSQL, SQLite అండ్ IBM2. ఇవి వీటన్నిటిలో కూడా SQL యూజ్ అవుతుంది. యూజ్డ్ ఫర్ స్టోరింగ్ అండ్ మేనేజింగ్ డేటా ఇన్ RDBMS. సో ఈ ప్రతి DBMS ప్యాకేజీలో కూడా మనకి డేటాను మేనేజ్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి SQL అనే లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, సో SQL ఎవరు డెవలప్ చేశారు? IBM scientists Donald Chamberlain and Raymond Boyce developed SQL in the 1970s based on CORD's model. It was originally called Structured English Query Language, SQL, but was later shortened to SQL. So ఇక్కడ ఫాదర్ ఆఫ్ SQL ఎవరంటే డాక్టర్ ఎడ్గర్ ఎఫ్ కార్డ్. సో ఇక్కడ చూడండి, IBM scientists Donald Chamberlain and Raymond Boyce developed SQL in the 1970s based on CORD's model. ఇక్కడ బాయ్స్ కార్డ్ అనే అతను ఒక DBMS సాఫ్ట్వేర్ని RDBMS గా చెప్పాలి అంటే ఒక 12 రూల్స్ని ప్రతిపాదించాడు. అంటే ఏ DBMS సాఫ్ట్వేర్ అయినా ఆ 12 రూల్స్ని ఫాలో అయితే అది పర్ఫెక్ట్ RDBMS సాఫ్ట్వేర్ అవుతుంది. సో అది చెప్పింది బాయ్స్ కార్డ్. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు 1970s ఈ SQL అనే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. యాక్చువల్గా దీని పేరు ఏంటంటే స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వెరీ లాంగ్వేజ్, SQL, బట్ వాజ్ లేటర్ షార్టెన్ టు SQL. ఇక్కడ డాక్టర్ ఎడ్గర్ ఎఫ్ కార్డ్ని ఫాదర్ ఆఫ్ SQL అని పిలుస్తారు. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఏంటి? ఈజీ టు లెర్న్, no coding skills required, open source, highly interactive, quick query processing, portable. ఇవి అడ్వాంటేజెస్. Easy to learn. SQL is a language that is easy to learn as it has simple syntax, queries and commands. SQL ని చాలా ఈజీగా నేర్చుకునే లాంగ్వేజ్ అది. SQL అనేది ఒక లాంగ్వేజ్, దీన్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు బికాస్ ఇట్ హ్యాస్ సింపుల్ సింటాక్స్, క్వెరీస్ అండ్ కమాండ్స్. ఇక్కడ క్వెరీస్ రాయడం చాలా ఈజీ, ఆ క్వెరీస్ కూడా సింపుల్ గా ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి మనకి SQL నేర్చుకోవడం చాలా ఈజీ. No coding skills required. SQL doesn't demand knowledge of programming languages such as Python, C, C++, Java. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం రాసినట్టు ఇక్కడ కోడింగ్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ అంటే జస్ట్ క్వెరీస్ రాస్తాం, అంటే ఒక కమాండ్ రాస్తాం. మనకి డేటా కావాలంటే దానికి సంబంధించిన ఒక కమాండ్ లేదా ఒక క్వెరీ ఇస్తాం, ఆ క్వెరీని బట్టి అది మనకి రిజల్ట్స్ ఇస్తుంది. ప్రోగ్రామింగ్ కోడ్ అనేది ఏమి ఇక్కడ మనం ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. As it is an open source platform, it can be easily used by any user sitting anywhere in the world. ఎవరైనా ఎక్కడైనా ఉండి దీన్ని యాక్సెస్ చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, highly interactive. SQL is a very interactive language to learn. It is easily understandable by all. ఇది అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ కాబట్టి
SQL is a very interactive language to learn. It is easily understandable by all. Next, quick query processing. Manipulating, organizing, and analyzing the data is done within seconds of retrieving a large volume of data using SQL. సో ఇక్కడ క్విక్ క్వెరీ ప్రాసెసింగ్ అంటే ఒక క్వెరీ ఇవ్వగానే వెంటనే ఎంత డేటా ఉన్నప్పటికీ దాని నుంచి రిట్రీవ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేస్తుంది. ఇన్స్టెంట్ గా జరిగిపోతుంది అంతా కూడా. నెక్స్ట్, పోర్టబుల్. ఇట్ ఈస్ ఎఫిషియెంట్లీ పోర్టబుల్ ఫర్ ఆల్ ల్యాప్టాప్స్ విత్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ విండోస్ టు లైనక్స్. సో ఏ ల్యాప్టాప్ మీదైనా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా, అంటే ఏ టెక్నాలజీ మీదైనా, ఏ సాఫ్ట్వేర్లు అయినా కూడా ఇవి రన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. సో ఇవి అడ్వాంటేజెస్. ఏమేమి ఉన్నాయి అడ్వాంటేజెస్? ఈజీ టు లెర్న్, నో కోడింగ్ స్కిల్స్ రిక్వైర్డ్, ఓపెన్ సోర్స్, హైలీ ఇంటరాక్టివ్, క్విక్ క్వెరీ ప్రాసెసింగ్, పోర్టబుల్. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్, హూ యూజెస్ ఎస్క్యూఎల్? డేటా అనలిస్టులు కానీ, డేటాబేస్ ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ క్యూఏ టెస్టర్స్, వీళ్ళందరూ కూడా ఎస్క్యూఎల్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఈ ఎస్క్యూఎల్ అనేది ఇక్కడ ఏ విధంగా వర్క్ చేస్తుంది? ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ యూజర్ ఒక క్వెరీని ఇస్తున్నాడు. యూజర్ ఒక క్వెరీని ఇస్తే ఆ క్వెరీ డేటాబేస్ లో ఉన్న డేటా నుండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని యొక్క రిజల్ట్ ను మరలా మనకి పంపిస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఇది క్లయింట్, ఇది సర్వర్. మనం ఏ సిస్టమ్ నుండి అయితే క్వెరీ టైప్ చేస్తున్నామో దాన్ని క్లయింట్ అంటారు. సో ఏ డేటాబేస్ నుండి అయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేస్తుందో దాన్ని సర్వర్ అంటారు. దీన్ని క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అని కూడా అనొచ్చు ఇక్కడ. నెక్స్ట్, ఇక మనకి ఇక్కడ ఎస్క్యూఎల్ లో ముఖ్యంగా 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. వీటిని సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్ అని కూడా పిలవచ్చు. అందులో ఫస్ట్ అది మీకు డిడిఎల్, నెక్స్ట్ డిఎంఎల్, డిక్యూఎల్, డిసిఎల్ అండ్ టిసిఎల్. డిడిఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ స్టాండ్స్ ఫర్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డిక్యూఎల్ మీన్స్ data query language, DCL means data control language, TCL stands for transaction control language. సో ఇక్కడ DDL లో ముఖ్యంగా క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఈ కమాండ్స్ ఉంటాయి DDL లో. DML లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనే కమాండ్స్ ఉంటాయి. DQL లో సెలెక్ట్ కమాండ్, DCL గ్రాంట్ అండ్ రివోక్, TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ లో కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. సో ఈ కమాండ్స్ ముఖ్యంగా ఉంటాయి మనకి. ఇక్కడ DDL లో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఈ 5 కమాండ్స్ కూడా టేబుల్ రిలేటెడ్ కమాండ్స్, టేబుల్ కి సంబంధించిన కమాండ్స్. ఇందులో మొదటిది క్రియేట్, ఇది ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తుంది. ఆల్టర్, టేబుల్లో మోడిఫికేషన్స్ చేయడానికి. డ్రాప్, టేబుల్ ని డిలీట్ చేయడానికి. ట్రంకేట్, టేబుల్ ని క్లియర్ చేయడానికి. రీనేమ్, టేబుల్ యొక్క నేమ్ ని చేంజ్ చేయడానికి ఈ కమాండ్స్ యూజ్ అవుతాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, DDL లో ఉన్న కమాండ్స్ టేబుల్ రిలేటెడ్ కమాండ్స్, అంటే టేబుల్ పైన మనం వీటిని అప్లై చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ DML కమాండ్స్ అనేవి టేబుల్లో ఉన్న రికార్డ్స్ కి సంబంధించిన కమాండ్స్. టేబుల్లో రికార్డ్స్ స్టోర్ అయి ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేయడానికి, మాడిఫై చేయడానికి, రికార్డ్స్ ని డిలీట్ చేయడానికి ఈ DML కమాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఏమేమి ఉన్నాయి? ఇన్సర్ట్, ఒక టేబుల్లోకి డేటాను ఇన్సర్ట్ చేయొచ్చు. అప్డేట్, టేబుల్లో డేటాలో మోడిఫికేషన్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ చేయడానికి ఇక్కడ అప్డేట్ అనే కమాండ్ ని యూజ్ చేస్తాను. నెక్స్ట్, డిలీట్, టేబుల్లో ఉన్న రికార్డ్స్ ని డిలీట్ చేయడానికి డిలీట్. అయితే ఇక్కడ చూడండి, డ్రాప్ ఏమో DDL లో ఉంది. డ్రాప్ ఏం చేస్తుంది? టేబుల్ నే డిలీట్ చేస్తుంది, టేబుల్ మొత్తాన్ని విత్ రికార్డ్స్ డిలీట్ చేస్తుంది. బట్ డిలీట్ ఏం చేస్తుంది? టేబుల్లో ఉన్న కొన్ని రికార్డ్స్ ని డిలీట్ చేయడానికి. నెక్స్ట్, DQL లో సెలెక్ట్, ఇది టేబుల్లో ఉన్న డేటాని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ గ్రాంట్ అండ్ రివోక్, యూజర్స్ కి పర్మిషన్స్ ఇవ్వడానికి, యూజర్ కి ఇచ్చిన పర్మిషన్స్ ని క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ DCL కమాండ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్, TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో
ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత దాన్ని పర్మనెంట్ గా సేవ్ చేయడానికి కమిట్, లేదా రీసెంట్ గా జరిగిన ట్రాన్సాక్షన్ ని క్యాన్సిల్ చేయడానికి రోల్ బ్యాక్, ఈ కమాండ్స్ ఇక్కడ యూజ్ అవుతాయి. సో ఇవి వీటిని సబ్ కమాండ్స్ అంటారు. DDL, DML, DQL, DCL అండ్ TCL. సో SQL లో కంపల్సరీ అన్ని కమాండ్స్ ని నేర్చుకోవాలి. నెక్స్ట్, ఇక కోర్స్ కంటెంట్స్ ఏంటి? ఈ ఎవరైతే MySQL లేదా DBMS ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన కంటెంట్స్ ఇక్కడ ఇస్తున్నాను నేను. ముందుగా ఇంట్రొడక్షన్ టు SQL, తర్వాత DDL, DML, DQL కమాండ్స్, నెక్స్ట్ ఆపరేటర్స్ ఇన్ SQL, నెక్స్ట్ స్పెషల్ ఆపరేటర్స్ అండ్ సెట్ ఆపరేటర్స్, classes in SQL, functions in SQL, constraints, views in SQL, joins, subqueries, analytical functions, delete duplicate records, import and export data, commit, rollback and save point, stored procedures and functions, creating a real project database. సో ఇవి మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్. DDL, DML, DQL కమాండ్స్, ఆపరేటర్స్, అందులో మరలా స్పెషల్ ఆపరేటర్స్ అండ్ సెట్ ఆపరేటర్స్, క్లాసెస్, ఫంక్షన్స్, constraints, views, joins, subqueries, analytical functions, delete duplicate records, import and export, TCL commands, stored procedures and functions, వీటితో పాటు ట్రిగ్గర్స్ కూడా, క్రియేటింగ్ ఏ రియల్ ప్రాజెక్ట్ డేటాబేస్. సో ఇవి కోర్స్ కంటెంట్స్ MySQL కి సంబంధించి. నెక్స్ట్ నేను మీకు MySQL లోను Oracle లోను ఏ విధంగా డేటాబేసెస్ ని క్రియేట్ చేస్తాం అనేది ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ముందుగా నేను Oracle ఓపెన్ చేస్తాను. రన్ SQL కమాండ్ లైన్ అని టైప్ చేసి ఎంటర్ కి ప్రెస్ చేస్తే సో మనకి ఈ విధంగా Oracle స్క్రీన్ ఓపెన్ అయింది. ఇక్కడ కనెక్ట్ అని ఇచ్చి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, ఎక్స్పైర్ విత్ ఇన్ 7 days, కనెక్టెడ్. ఓకే, కనెక్ట్ అయింది. CLSER, సో స్క్రీన్ ని క్లియర్ చేస్తుంది. నేను ఇక్కడ ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ టేబుల్. ఇక్కడ మీరు ఇచ్చే టేబుల్ నేమ్ యూనిక్ టేబుల్ నేమ్ అయ్యి ఉండాలి. అంటే ఇంతకు ముందు ఆ టేబుల్ నేమ్ యూజ్ చేసి ఉండకూడదు, న్యూ నేమ్ ఇవ్వాలి. ఓకే, క్రియేట్ టేబుల్ టెక్ E1 అనే నేమ్ ఇచ్చాను. స్టూడెంట్ నంబర్, data type is number, width is 3, name char 15 is number 2, బ్రాకెట్ లో వచ్చేసి సెమికోలన్ ఇచ్చాను. మన Oracleలో ఒక టేబుల్ ని ఈ విధంగా క్రియేట్ చేస్తాం. టేబుల్ ని క్రియేట్ చేయడానికి క్రియేట్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత బ్రాకెట్స్ లో కాలమ్ నేమ్, డేటా టైప్, విడ్త్, కాలమ్ నేమ్, డేటా టైప్, విత్, ఈ ఫార్మాట్ లో మీరు ఫీల్డ్స్ ని ఎంటర్ చేయాలి. ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఎస్, టేబుల్ క్రియేటెడ్. ఒక టేబుల్ ఇక్కడ క్రియేట్ అయింది. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మనం దీంట్లోకి రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేయడానికి DML కమాండ్స్ లో ఉన్న ఇన్సర్ట్ అనే కమాండ్ ని యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ ఇంటూ టెక్ E1 values 101 is the student number, name is Ramani, is 15. ఓకే, 1 row క్రియేటెడ్ అంటే ఒక రో టేబుల్ లో స్టోర్ అయ్యింది. నెక్స్ట్, ఇన్సర్ట్ ఇంటూ టెక్ E2 టెక్ E1 కదా, టేబుల్ నేమ్ 102 ఐశ్వర్య 16, ఇన్సర్ట్ ఇంటూ
take E3 values, take E1, table name is take E1 values 103 Ramya 15. ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేసి నేను 3 రికార్డ్స్ని ఎంటర్ చేశాను. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఇప్పుడు వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు న్యూమరిక్ వాల్యూస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇవ్వాలి. క్యారెక్టర్ వాల్యూస్ ఉన్నప్పుడు మీరు సింగిల్ కొటేషన్స్లో ఎంటర్ చేయాలి. ఇది ఒరాకిల్. ఒరాకిల్లో ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ రికార్డ్స్ని డిస్ప్లే చేయడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. లాస్ట్లో కంపల్సరీ సెమీకోలన్ ఇవ్వాలి. ఇక్కడ మీరు చివరిలో సెమీకోలన్ కంపల్సరీ ఇవ్వండి. సో ఇదిగో డేటా ప్రింట్ అయింది. ఒరాకిల్లో ఈ విధంగా మనం టేబుల్ని క్రియేట్ చేసి రికార్డ్స్ని ఎంటర్ చేసి డిస్ప్లే చేసాం. ఒకసారి చూసుకోండి. క్రియేట్ టేబుల్ నేమ్, స్టూడెంట్ నెంబర్ 3, నేమ్ క్యార్ 15, ఏజ్ నెంబర్ 2. ఇక్కడ 3 అంటే మీరు 3 డిజిట్స్ వరకు ఎంటర్ చేయొచ్చు అని అర్థం. క్యార్ 15 తీసుకున్నాను, నేమ్లో 15 క్యారెక్టర్స్ వరకు ఇవ్వచ్చు. ఏజ్ నెంబర్ 2 తీసుకున్నాను, ఏజ్లో 2 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, 2 డిజిట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు 1 కానీ 2 కానీ ఇవ్వచ్చు. సో ఇలా టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మనకి రికార్డ్స్ని ప్రింట్ చేయడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇచ్చి మీరు సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ కీని ప్రెస్ చేస్తే ఆ డేటా అనేది ఇలాగ ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఒక టేబుల్ అంటారు. టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ రికార్డ్, ఇది సెకండ్ రికార్డ్, ఇది థర్డ్ రికార్డ్. సో దిస్ ఇస్ ఒరాకిల్. నెక్స్ట్ MySQL వర్క్ బెంచ్. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత MySQL వర్క్ బెంచ్ MySQL అని టైప్ చేయండి. ఈ విధంగా వస్తుంది. క్లిక్ చేయండి. సో MySQL ఓపెన్ హోమ్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ MySQL కనెక్షన్స్ ఇక్కడ క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ ఉన్న నేమ్స్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ డేటాబేసెస్. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎగ్జిస్టింగ్ డేటాబేసెస్. ఇక్కడ మీరు కోడ్ రాస్తారు. నేను ఇదంతా క్లియర్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ఒక న్యూ డేటాబేస్ని క్రియేట్ చేయండి. అంటే ఒరాకిల్లో అయితే మీరు డేటాబేస్ని క్రియేట్ చేసి టేబుల్స్ని క్రియేట్ చేయక్కర్లేదు. అంటే ఒరాకిల్లో డేటాబేస్ని క్రియేట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా టేబుల్ క్రియేట్ చేయొచ్చు. బట్ MySQLలో మీరు కంపల్సరీ ముందుగా డేటాబేస్ని క్రియేట్ చేసి ఆ తర్వాత టేబుల్ని క్రియేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒరాకిల్లో మనం డేటాబేస్ని క్రియేట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా టేబుల్స్ని క్రియేట్ చేసేయచ్చు. బట్ MySQLలో తప్పనిసరిగా మనం డేటాబేస్ని క్రియేట్ చేసి ఆ డేటాబేస్లోనే టేబుల్స్ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ చూద్దాం. క్రియేట్ డేటాబేస్ టెక్లైట్స్. కంట్రోల్ ఎంటర్ కీని ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీరు ఈ గ్రీన్ కలర్ సర్కిల్ వస్తే అది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందని అర్థం. సో నేను టెక్లైట్స్ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ డేటాబేస్ని ఓపెన్ చేయండి. ఎలా ఓపెన్ చేస్తారు? యూజ్ డేటాబేస్ నేమ్, కంట్రోల్ ఎంటర్. మరలా ఇక్కడ గ్రీన్ సర్కిల్ క్రియేట్ అయింది చూడండి బాటంలో, అంటే ఈ కోడ్ కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్, సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిస్టింగ్ డేటాబేసెస్ లో ఈ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి స్కీమాస్ ఎదురుగా దీని మీద క్లిక్ చేయండి, రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఇందులో ఈ నేమ్ ఇదిగో టెక్లైట్స్ అనేది యాక్టివ్ పొజిషన్ లో ఉంది. సో ముందుగా క్రియేట్ చేయండి, ఆ తర్వాత యూజ్ అనే కమాండ్ని యూజ్ చేసి మీరు ఆ డేటాబేస్ని ఓపెన్ చేయండి. లేదా మీరు ఇలా యూజ్ చేయకపోతే ఇక్కడ చూడండి దీని మీద రైట్ బటన్ క్లిక్ చేసి సెట్ యాజ్ డిఫాల్ట్ స్కీమా మీద క్లిక్ చేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. డేటాబేస్ నేమ్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి తర్వాత
సెట్ యాజ్ డిఫాల్ట్ స్కీమా తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు క్రియేట్ చేసే టేబుల్స్ అన్ని కూడా ఈ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ స్టూడెంట్ నెంబర్ ఇంటిజర్. సో ఇక్కడ మీకు ఒరాకిల్లో నంబర్ 3 అని ఇచ్చాం. ఇక్కడ ఇంటిజర్ కానీ ఇంట్ కానీ నంబర్ కూడా ఇవ్వచ్చు. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, మీరు మొదటి నుంచి అర్థం చేసుకోండి. స్టూడెంట్ నెంబర్ ఇంటిజర్, నేమ్ క్యార్ 15, నేమ్కు బదులు ఎస్ నేమ్ అని ఇవ్వండి. క్లాస్ ఇంటిజర్, క్లాస్ ఇంటిజర్, కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ కింద చూడండి గ్రీన్ సర్కిల్ వచ్చింది కదా, ఇది కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్, సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్, స్టూడెంట్ నంబర్ డేటా టైప్ ఇస్ ఇంటిజర్, సైజ్ అవ్వక్కర్లేదు ఇంటిజర్ ఇచ్చినప్పుడు. స్టూడెంట్ నేమ్ క్యార్ 15, క్లాస్ ఇంటిజర్. నెక్స్ట్, ఈ టేబుల్లోకి రికార్డ్స్ని ఎలా ఎంటర్ చేయాలి? మన ఒరాకిల్లో రికార్డ్స్ని ఎలా ఎంటర్ చేస్తాం? ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగించాం కదా ఇలాగా. ఇక్కడ కూడా ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి రికార్డ్స్ని ఎంటర్ చేస్తాం. చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ 101, నేమ్ ఇస్ రమ్య, క్లాస్ ఇస్ 10, కంట్రోల్ ఎంటర్. అలాగే ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 102, రజని 10, కంట్రోల్ ఎంటర్. Insert into student values 103, Shravya 10, control enter. Insert into student values 104, Aravind 10, semicolon, control enter. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్స్ ని డబుల్ కొటేషన్స్ లో ఇచ్చాను, బట్ వరాకిల్లో ఏం చెప్పాను మీకు? సింగిల్ కొటేషన్లో ఇవ్వాలన్నా. సో వరాకిల్లో అయితే సింగిల్ కొటేషన్లోనే ఇవ్వాలి, బట్ మై సీక్వెల్లో మీరు సింగిల్ కొటేషన్స్లో అయినా ఇవ్వచ్చు లేదా డబుల్ కొటేషన్స్లో అయినా ఇవ్వచ్చు. మీరు క్వెరీ టైప్ చేసిన తర్వాత కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మొదటిగా నేను ఒక డేటాబేస్ని ఓపెన్ చేస్తాను, తర్వాత డేటాబేస్ని క్రియేట్ చేశాను, తర్వాత నేను డేటాబేస్ ఓపెన్ చేశాను, ఆ డేటాబేస్లో స్టూడెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి నేను రికార్డ్స్ ఎంటర్ చేశాను. మరి ఆ రికార్డ్స్ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, కంట్రోల్ ఎంటర్. ఇదిగో ఆ టేబుల్ ఇలా డిస్ప్లే అయింది. సో ఇక్కడ మీరు ఈ టేబుల్స్ మీద టెక్ఎలైట్స్ టేబుల్స్ మీద డబుల్ క్లిక్ చేస్తే రీఫ్రెష్ చేయండి. చేసిన తర్వాత టేబుల్స్ మీద క్లిక్ చేస్తే ఇదిగో మనం క్రియేట్ చేసిన టేబుల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. టెక్ఎలైట్స్ లో స్టూడెంట్ అనే డేటాబేస్. ఇందులో ఇదిగో స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్ అనే 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇలా MySQL లో ఈ విధంగా ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసి మనం రికార్డ్స్ ని ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఒరాకిల్ కానీ ఈ MySQL కానీ ఈ రెండు కూడా RDBMS సాఫ్ట్వేర్స్. అయితే మీకు చెప్పాను కదా, మాంగోడిబికి సంబంధించి అందులో కూడా నేను ఆ కలెక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తారో ఒక ఐడియా ఇస్తాను. మరి మాంగోడిబి అనేది RDBMS ప్యాకేజ్ కాదు, అది ఒక డాక్యుమెంట్ బేస్డ్ DBMS సాఫ్ట్వేర్. దాంట్లో రికార్డ్స్ అని ఏమంటారు ఇక్కడ చూడండి. మనం ఇక్కడ డాక్యుమెంట్ బేస్డ్ DBMS సాఫ్ట్వేర్స్ లో, యాక్చువల్గా RDBMS సాఫ్ట్వేర్స్ లో ఈ రికార్డ్స్ డేటా అనేది రికార్డ్స్ రూపంలో, టేబుల్లో రికార్డ్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. బట్ డాక్యుమెంట్ బేస్డ్ DBMS సాఫ్ట్వేర్ లో ఇలా రికార్డ్స్ ఉండవని చెప్పాను. సో దానికి మీకు మాంగోడిబి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను నేను. సో మాంగోడిబిలో కూడా ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. అంటే RDBMS కి డాక్యుమెంట్ బేస్డ్ DBMS సాఫ్ట్వేర్స్ కి ఎగ్జాంపుల్ మనది. ఇది మాంగోడిబి, ఇది రమ్య అనే కనెక్షన్ తీసుకుంటున్నా. నెక్స్ట్, సో క్రియేట్ డేటాబేస్ నేమ్ టెక్లైట్స్, collection name student,
క్రియేట్ డేటాబేస్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ ఇక్కడ మీకు టెక్కెలైట్స్ అనేది డేటాబేస్, స్టూడెంట్ అనేది టేబుల్. ఇక్కడ టేబుల్ అనకూడదు, కలెక్షన్ అనాలి. టేబుల్స్ ని ఇక్కడ కలెక్షన్స్ అంటారు. ఇప్పుడు ఈ కలెక్షన్ లోకి మనం రికార్డ్స్ అని అనకూడదు, డాక్యుమెంట్స్ అనాలి. అంటే మీరు డిఫరెన్సెస్ చూడండి ఒకసారి, నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్డిబి ఎంఎస్ సాఫ్ట్వేర్స్ అండ్ డాక్యుమెంట్ బేస్డ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్, ఇలా రెండు రకాలు ఉన్నాయి కదా. మీరు ఆ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒరాకిల్ ఒకటి, MySQL ఒకటి, ఇంకా ఉన్నాయి కదా. ఒరాకిల్, MySQL, PostgreSQL, SQLite, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, IBM DB2, ఇవన్నీ RDBMS సాఫ్ట్వేర్స్. డాక్యుమెంట్ బేస్డ్ DBMS సాఫ్ట్వేర్స్ ఎగ్జాంపుల్ MongoDB. నెక్స్ట్ నెక్స్ట్ RDBMS సాఫ్ట్వేర్స్ లో ఏముంటాయి? డేటాబేసెస్ ఉంటాయి. ఇక్కడ కూడా డేటాబేసెస్ ఉంటాయి. ఇక్కడ కూడా డేటాబేసెస్ ఉంటాయి. నెక్స్ట్ డేటాబేస్ లో టేబుల్స్ ఉంటాయి RDBMS లో, బట్ ఇక్కడ టేబుల్స్ ని కలెక్షన్స్ అంటారు. చూసుకోండి, RDBMS కి ఎగ్జాంపుల్ ఒరాకిల్, MySQL, ఇవన్నీ కూడాను. ఇందులో డేటాబేసెస్ ఉంటాయి, డేటాబేసెస్ లో టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్లో రికార్డ్స్ ఉంటాయి, టేబుల్లో ఉండే వాటిని రికార్డ్స్ అంటారు. బట్ ఇక్కడ మాంగోడిబిలో కలెక్షన్స్ లో ఉండే వాటిని రికార్డ్స్ అనకూడదు, డాక్యుమెంట్స్ అంటారు. ఇక్కడ రికార్డ్స్ అనేవి రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంటాయి, బట్ డాక్యుమెంట్స్ అనేవి కీ వాల్యూ పేర్స్ అంటే డిక్షనరీ రూపంలో ఉంటాయి. సో ఈ డిఫరెన్సెస్ మీకు గుర్తుండాలి. సో నేను ఇప్పుడు చెప్పిన ఒరాకిల్ కానీ MySQL కానీ ఇవి RDBMS సాఫ్ట్వేర్స్. ఇందులో మనం డేటాబేసెస్ లో టేబుల్స్ ని క్రియేట్ చేస్తాం, టేబుల్లో రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్ అనేవి రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్ లో ఉంటాయి. బట్ మీరు డాక్యుమెంట్ బేస్డ్ DBMS సాఫ్ట్వేర్స్ తీసుకుంటే అక్కడ MongoDB ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అందులో కూడా డేటాబేసెస్ ఉంటాయి, కానీ డేటాబేసెస్ లో ఉన్న టేబుల్స్ ని కలెక్షన్స్ అంటారు. కలెక్షన్స్ లో ఉండే రికార్డ్స్ ని డాక్యుమెంట్స్ అంటారు. సో డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ కీ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్ లో కాకుండా కీ వాల్యూ పేర్స్ అంటే డిక్షనరీ ఫార్మేట్ లో ఉంటాయి. అంటే మీకు ఇక్కడే ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. స్టూడెంట్ నెంబర్, నేమ్, ఏజ్. సో ఇది ఒక టేబుల్. ఇది ఇక్కడ రికార్డ్స్ ఎలా ఉంటాయి? 101 రమ్య, 15, 102 రమణి, 15. ఇది టేబుల్. అదే మీరు డాక్యుమెంట్స్ అయితే ఎలా ఉంటాయి ఇక్కడ చూద్దాం. డిక్షనరీ లాగా, డిక్షనరీలో స్టూడెంట్ నంబర్ 101, నేమ్ రమ్య, ఏజ్ 15. సో ఇది ఒక డాక్యుమెంట్. నెక్స్ట్ మళ్ళీ స్టూడెంట్ నంబర్ 102, నేమ్ రజని, ఏజ్ 15. సో ఇలా డిక్షనరీ ఫార్మేట్లో ఇవి స్టోర్ అవుతాయి. సో ఇది క్లారిటీ వస్తే మీకు ఇక్కడ ప్రాక్టికల్గా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాడ్ డేటా, ఇన్సర్ట్ డాక్యుమెంట్. ఈ మాంగోడిబిలో డాక్యుమెంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. స్టూడెంట్ నెంబర్ 101, నేమ్ రమ్య, ఏజ్ 15. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే ఇదిగో ఈ విధంగా మనకి ఇక్కడ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు. MySQL అండ్ ఒరాకిల్లో రికార్డ్స్ ఉంటాయి, టేబుల్లో రికార్డ్స్ ఉంటాయి. అదే మాంగోడిబికి వస్తే ఇక్కడ రికార్డ్స్ ఉండవు. మీకు డిక్షనరీ ఫార్మేట్ లో కీ వాల్యూ పేర్స్ రూపంలో డేటాను ఎంటర్ చేస్తాం. అందుకే వీటిని డాక్యుమెంట్ బేస్డ్ DBMS సాఫ్ట్వేర్స్ అంటారు.
సో ఇది DBMS కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. మీకు ఇందులో నేను రాకిల్ నుండి, MySQL నుండి, MongoDB నుండి ఏ విధంగా ఈ రికార్డ్స్ ఆర్ కలెక్షన్స్ ని క్రియేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నుండి మనం DBMS లో MySQL కి సంబంధించిన సెషన్స్ ని ఫాలో అవుదాం.